గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చూసుకుంటే మనం బుర్రా కేవ్స్కి వచ్చాం. నేను మీకు ముందు వీడియోలో చూపించినట్టే మనం కొత్తవలస నుంచి బుర్రా కేవ్స్ రావడం జరిగింది ట్రైన్ జర్నీలో. ఆ ట్రైన్ జర్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు బుర్రా కేవ్స్కి వచ్చాం. ఇక్కడ లోపల ఎంట్రీ టికెట్ అయితే 80 రూపీస్ తీసుకున్నారు, కానీ ఆ 80 రూపీస్కి చాలా వర్త్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా చూపించు సో ఇవి చూసారు కదా ఎలా ఉన్నాయో. లోపలైతే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ నేను మొత్తం వీడియోలో రికార్డ్ చేసి ఉంచాను. సో ఇది ఏంటంటే ఇండియాలో డీపెస్ట్ కేవ్ అని దీనికి పేరు కూడా ఉంది. మీరు వికీపీడియాలో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎలా చూసుకుంటే అక్కడ లైటింగ్స్తో చాలా బాగుంది కదా. అలాంటి ప్లేసులు మరెన్నో చాలా ఉన్నాయి లోపల, అవి మొత్తం చూపించాను. సో ఇవన్నీ చూడాలంటే మీరు నా వీడియో మొత్తం ఖచ్చితంగా చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. Don't come. Bora Caves tourism guides. దేనికి రా గైడ్, మొక్కలు కనబడట్లేదా? సో బుర్రా కేవ్స్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఎంట్రీ టికెట్ అయితే మనకి 60 రూపీస్ తీసుకున్నారు. సారీ 80 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్కి. 80 రూపీస్ ఫస్ట్ 60 రూపీస్ ఉండేది, చిన్నపిల్లలకి అయితే 60 అనమాట. అండ్ కోతులు ఉన్నాయి జాగ్రత్త అని ఇక్కడ బోర్డు కూడా ఉంది. సో నిజంగా కోతులు ఉన్నాయి వీడియోలో చూసినట్టు. సో ఇవి చూసుకుంటే మనకి న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ అనమాట. ఈ న్యాచురల్గా ఫామ్ అవ్వడం ప్లస్ ఒక్కొక్క దగ్గర మనిషి వెళ్ళే విధంగా ఉండడానికి బాంబ్ బ్లాస్ట్ చేసి మనిషికి వెళ్ళడానికి దారి కూడా కల్పించడం జరిగింది. సో ఇక్కడ మనకి చూసుకుంటే మన యాక్టర్ చిరంజీవి గారు సినిమాలు కూడా చాలా షూటింగ్ అవ్వడం జరిగాయి. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే చాలా బాగుంటాయి అనమాట. ఎందుకంటే లోపల లైటింగ్స్తో వాటితో చాలా బాగా నిండి ఉంటుంది మొత్తం. సో చూసుకుంటే అలా మనం వస్తున్నాం కదా, అలా వస్తుంటే ఆ దారి నుంచి అలా కింద నుంచి వెళ్ళాలి. కింద నుంచి వెళ్తూ మనకి అలా వెళ్తే ఇంకా అలా కనిపిస్తుంటుంది అన్నమాట. మనం అక్కడ వరకు కూడా వెళ్తాం. సో అందుకోసమే దీన్ని డీపెస్ట్ కేవ్స్ అని అంటారు. మనం స్టేషన్లోకి వెళ్ళి చూసినా సరే మనకి మనం మెయిన్ సీ లెవెల్కి ఎంత అంటే 777 మీటర్స్ ఎత్తులో ఉంటాం. ఇక్కడ ఇంకా చూసుకుంటే ఇది ఇంకా లోతు అనమాట. మనం ఇంకా డౌన్కి వస్తున్నాం. అండ్ అలా చూసుకుంటే చిన్న టెంపుల్ వస్తుంది అనమాట పైన. నేను మీకు అది కూడా చూపిస్తాను. అండ్ అలా చూసుకుంటే అందరూ వెళ్తున్నారు, మీకు కనబడుతూ ఉండొచ్చు. సో ఇంకా లోపలికి ఉంటాయి మంచి మంచి డిజైన్స్గా, అంటే వాటర్ అలా వస్తుంటుంది కదా, అలా ఫామ్ అయితే ఉంటుంది అనమాట. అలా పెద్ద పెద్ద ఉంటాయి కిందకి వెళ్తున్నప్పుడు. అవి కూడా మీరు చూస్తూ ఉండండి, చూపిస్తూ ఉంటాను. సో అలా పైనుంచి నడుచుకొని వస్తే అందరూ ఇలాగే ఇదే దారిలో వెళ్ళాలి. ఇలా మనకి ఇలా ఇక్కడ చూస్తే చాలా బాగుంటుంది అనమాట. అక్కడి నుంచి అంటే వర్షం గట్ట పడినప్పుడు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. సో ఒక్కొక్క దగ్గర ఏంటంటే చాలా చిన్నగా వెళ్ళే దారి కూడా వస్తుంది. సో చూసారా గాయస్, ఇప్పుడు వర్షం పడుతుంది. వర్షం పడడం వల్ల ఇక్కడ మనకి వర్షం కదా పడుతుంది, చినుకులు పడుతుంది. చినుకులో వర్షం ఏదో పడుతుంది, అందుకే మొత్తం తడిస్తుంది. ఇవ్వండి, చినుకులో వర్షం కాదురా, గుహపై నుంచి వాటర్ పడుతుంది. అక్కడ చూడు, వాన పడట్లేదని చూపించాలి. ఫూల్ చెయ్యారు మీరు, ఫ్రాంక్ చేసాం. కిరండూల్ రైల్వే ట్రాక్. అక్కడికి వెళ్ళి వీడియో తీయ. ఎలాగెళ్తాం రా దూకు. సో నేను చెప్పినట్టే పైన రైల్వే ట్రాక్ ఉంటుందని చెప్పాను కదా, ఇగోండి దీనికి పైనే ఉంటుంది అనమాట. దానిపై నుంచే మనకి గృహాలు ఉంటాయి. గృహలో నుంచి మనం వస్తూ ఉంటాం. ఇలా వెళ్ళాలి. ఆగరా వెళ్ళరా వెళ్ళు. చూసారా గైస్, ఇలా కనబడుతుంది. ఇలా వెళ్ళాల్సి వస్తుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సుభాష్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం చెప్పాలంటే రైల్వే ట్రాక్ ఉంది మన మీద. ఇంత ఎత్తులో ఉన్నదన్నమాట రైల్వే ట్రాక్. అసలు మీకు అనే కనిపించదు. దాని కింద ఈ గృహల్లో మనం ఉన్నాం నడుచుకొని. సో ఇక్కడ చూసుకుంటే పైన వస్తున్న వాటర్కి అలాగా అంటే ఒక బ్యూటిఫుల్ షేప్ వచ్చిందనమాట దానికి. చూసుకుంటే చాలా బాగుంది కదా. సో మనం కింద వరకు వచ్చాం కదా, ఇదేనమాట. ఇంకెంతకు మించి అయితే ఏం లేదు. ఉన్నా సరే
మనకు అపాయంగా ఉండడం వల్ల రిస్ట్రిక్ట్ చేస్తుంటారు ఆ ఏరియాస్ని ఖచ్చితంగా. అంతవరకు మనల్ని వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉంటారు. వాలీబాల్ ఆడొచ్చు. గాయస్ మొబైల్తో కాదు, రియల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు ఇక్కడ ఆ న్యాచురల్గా ఇలా ఫామ్ అయిన రాక్స్ ఈ లైటింగ్స్తో చాలా అద్భుతంగా కనబడుతుంది. న్యాచురల్గా పుట్టాయి కాబట్టి మీరు మీ కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది. సో చూసారా, ఇలాంటి చిన్న చిన్న ఏరియాస్ ఉంటాయి అన్నమాట. చలో ఆగి చలో. సో మనం ఇక్కడ వరకు వచ్చాముగా. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి ఇలా మనం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇలా ఇంకా అలా కిందకి వచ్చాం. ఇప్పుడు పైకి వెళ్దాం. చిన్న గుడి ఉంటుంది, ఆ గుడి కూడా కవర్ చేద్దాం. రే లోకే, కిందకి వచ్చినప్పుడు కూర్చో, ఇక్కడ వీడియో రికార్డ్ చేయాలి. ఈ ప్లేస్ బాగుంది. సో ఇలా ఈ మెట్ల దగ్గర జాగ్రత్తగా ఎక్కాలి. యాజ్ వెల్ యాజ్ దిగినప్పుడు కూడా ఇలాగే జాగ్రత్తగా ఉండాలి. సో చూసుకోవచ్చు. पकड़ो हाँ भैया पकड़ो पकड़ो हाँ हे लोकेश्वरा हे लोकेश सुभाष गाరు కొట్రా చూసారా వాటర్ పడి 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 మొత్తం వైట్ అయిపోయి సాఫ్ట్ అయిపోయింది అనమాట రాయి మొత్తం. సో వాటర్ అంత బలం ఉంటుందని అందుకే చెప్తారు. అందుకే మనం కూడా ఎక్కువ వాటర్ తాగాలంటారు. వాటర్ తాగితే కిడ్నీలో రాళ్ళు కూడా పోతాయి అంటారు. ఇగో ఎగ్జాంపుల్ ఇదే. గైస్ ఆ బుర్రా కేసు అయితే మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాం. ఇది పెద్ద వీడియోలా కనిపిస్తుంది, అయినా సరే కొంచెం చూడండి, ఏం కాదు. దాని తర్వాత చూసుకుంటే మనం స్టేషన్కి వచ్చాం. అలాగా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా స్టేషన్కి వచ్చాం. ట్రైన్ కూడా ఆన్ టైంకి వస్తుంది, 4:50 అలా టైం అనమాట. అనౌన్స్మెంట్ అయితే చేస్తారు, మరో 10 minutesలో ట్రైన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇంకా చూసుకుంటే ప్లాట్ఫామ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఒకటే ఉంది. మిగతావన్నీ కూడా ఉన్నాయి కానీ నార్మల్ సెక్షన్స్ అనమాట, అవి లూప్ లైన్లు. సో చూసుకుంటే అంటే ఇది లూప్ లైన్, అది మెయిన్ లైన్ అనమాట మనకి. ఇంకా అది నార్మల్గా అవి కూడా పెట్టారనమాట బండి ఆపడానికి. అలా ఇక్కడ చూసుకుంటే స్టేషన్ మొత్తం అయితే బాగానే ఉంటుంది, మొత్తం గ్రీనరీగా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.